అసెంబ్లీలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వాళ్ళలో ఉన్నటువంటి నిద్రాణంగా నిగూఢంగా నిశ్చిత్తంగా ఉన్నటువంటి శక్తియుక్తులకు పదని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా మీ ద్వారా ప్రభుత్వానికి సూచిస్తున్నా. ఇక జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యను కూడా అక్కడున్న ఇంకొకటి డిగ్రీ జూనియర్ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్లకు కొత్త రిక్రూట్మెంట్కు యూనివర్సిటీలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. యూనివర్సిటీలో 70% టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఇవన్నిటి మీద ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మధ్య మార్గం ఆలోచించాలి. కొత్త వాళ్ళేమో మాకు రిక్రూట్మెంట్ కావాలంటారు, కాంట్రాక్టర్లు మేము 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మాకు రెగ్యులరైజ్ చేయాలంటారు. ఇది ఓ కోతి కథలేక అయిపోతుంది. ఆ విధంగా కాకుండా వీళ్ళని కూర్చునబెట్టి ఒక 50% కాంట్రాక్టర్లకు 50% కొత్త వాళ్ళకు లేదా మధ్య మార్గం ఏదైనా ఫార్ములా రూపొందించి చేసినట్టయితే అటు నిరుద్యోగులకు లాభం జరుగుతుంది, ఇటు కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్య స్కిల్స్ డెవలప్మెంట్కు డిగ్రీ కాలేజీలో మెంటార్స్ను నియమించారు. మొన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లకు చాలా పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్ వాళ్ళకి సాలరీస్ పెంచారు, 37,000 42,000. కానీ మెంటార్స్కు మాత్రం 8,000 ఇస్తున్నారు. వాళ్ళు ఎంతమంది 88 మంది ఉన్నారు. వాళ్ళు విద్యార్థుల్లో స్కిల్స్ను, జాబ్ ఓరియంటేషన్, ఎక్కడ జాబ్లో అవకాశాలు ఉంటాయి, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ జీతాలను కూడా జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్లతో సమానం, కాంట్రాక్టు లెక్చరర్లతో సమానంగా పెంచినట్టయితే మరింత ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ డిగ్రీ జూనియర్ లోపల ఇప్పటికే ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. అయితే ఇప్పటికీ ప్రజలకు కార్పొరేట్ విద్యా వైపు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు విచ్చలవిడిగా 1,50,000 70,000 నుంచి 3 లక్షల 4 లక్షల దాకా ఫీజులు గుంజుతున్నారు. పబ్లిక్ను పీల్చి పిప్పి చేస్తున్నారు. విద్యా వ్యవస్థను వ్యాపార వ్యవస్థగా మార్చిపోయినారు. కాబట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక ఫస్ట్ క్లాస్ విద్యార్థికి కూడా 70,000-80,000 ఫీజు ఉంటే, 1,50,000 ఫీజు ఉంటే ఇక ఎక్కడ ఉంటుంది ఈ వ్యవస్థ? కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. విద్యా వ్యవస్థ ఒక ప్రభుత్వం యొక్క గొప్పతనం అనేది విద్యా వ్యవస్థతో రికగ్నైజ్ చేస్తారు. కాబట్టి ఆ దిశగా 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి మనం ఈ వ్యవస్థను సరిగా చేయకపోతే మరి సరిపోదని చెప్పి ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు క్వాలిఫైడ్ టీచర్లు 3-4 ఉన్నాయి. 98, 96, 2002, 2008, 2012 వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి అనేక దఫాలుగా హామీ కూడా ఇచ్చారు. ఈ సమస్యకు చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ఏజ్ బార్ అవుతుంది, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. మానవత దృక్పథంతో వాళ్ళ యొక్క సేవలను వాళ్ళు ఏమడుగుతున్నారు, వేరేం సంపద అడుగుతలేరు. జాబ్ ఇస్తే మన పిల్లలకు పాఠాలు చెప్తామంటున్నారు. ఈ క్వాలిఫైడ్ టీచర్లందరికీ కూడా అవకాశాలు కల్పించినట్టయితే వాళ్ళు ఇంకింత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడతారని చెప్పి ఈ విద్యా వాలంటీర్ల కంటే వాళ్ళు ఇంకా చాలా బెటర్ పొజిషన్. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి ఆ వ్యవస్థను బాగు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక యూనివర్సిటీ లోపల 70% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి లోపల కొన్ని డిపార్ట్మెంట్లలో అయితే ప్రొఫెసర్ పోస్టులు కూడా దెబ్బతినిపోయాయి, లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యూనివర్సిటీలకు యుద్ధ ప్రతిపాదిక మీద టీచింగ్, అదే నాన్ టీచింగ్ విషయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసే విషయం లోపల అక్కడ కూడా కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, టైం స్కేలు రకరకాల కేటగిరీలు ఉన్నాయి. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసినట్టయితే ఇంకా యూనివర్సిటీ పాలన లేదా ప్రభుత్వ యూనివర్సిటీ యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి పటిష్టం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక రెండో విషయానికి వస్తే వైద్య శాఖకు కేటాయింపులున్న వైద్య శాఖ ఆలోచన అంతా రోగాలు వచ్చిన వాళ్ళ మీదనే దృష్టి ఎక్కువ పెడుతుంది. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఏం మందులు ఇవ్వాలి, ఏం ఖర్చు పెట్టాలని. అంటే ఒకటి వైద్య ఆరోగ్య శాఖ ఆబ్జెక్టివ్ ఎట్లా ఉండాలంటే రోగం వచ్చినోనికి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలనో, రోగాలు రాకుంటే కూడా అట్లాంటి హెల్త్ కాన్షియస్నెస్, ఆరోగ్య స్పృహను ప్రజల్లో కలగజేయాలి. సామాజిక స్పృహ ఎట్లయితే మనం అనుకుంటామో ఆరోగ్య స్పృహ ప్రజల లోపల ఆరోగ్య స్పృహ ఎక్కువ ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆరోగ్య స్పృహ ఎంత ఎక్కువ ఉంటే ప్రజల లోపల రోగాలు అంత తక్కువ వస్తాయి.
రోగాలు రాకుండా చూసుకోవడం మీద కూడా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తున్నా. ఎందుకంటే ఆరోగ్య శాఖ హాస్పిటల్కి ఎవరు వస్తారు, ఏం మందులు ఇవ్వాలి, ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలనే దృష్టి పెట్టింది. కానీ ప్రభుత్వం లోపల పారామెడికల్ సిబ్బంది ఉంది. ఇంకా రోగాలు రాకుండా చిన్న అంటు రోగాలు కానీ లేదా రెగ్యులర్గా సీజన్ రోగాలు కానీ అనేక రోగాలు వస్తుంటాయి. ఆ రోగాలు రాకుండా ప్రజల లోపల పరిశుభ్రత ఎట్లా పాటించాలి, అంటు రోగాలు రాకుండా ఏ విధంగా చేయాలి, ఎప్పటికప్పుడు ఓరియంటేషన్ క్లాసులు పెట్టి పారామెడికల్ సిబ్బందికి డాక్టర్లతోటి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి గ్రామాల లోపల మంచి టీచింగ్ చేసి రోగాలు రాకుండా నివారణ చర్యలు, ఫుడ్ హ్యాబిట్స్, అనేక విషయాల మీద ప్రజల లోపల ఒక స్పృహ కలిగించవలసినటువంటి బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ తీసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశము అనేక యోగా నియమనిష్టలకు ఆరోగ్య సాంప్రదాయాలకు పుట్టినిల్లు. కాబట్టి మన యోగా విద్యను కూడా లేదా మన ఆయుర్వేదాన్ని, యునాని ఈ విద్యలను కూడా ఈ కాన్సెప్ట్ లోపల కూడా ఆ వైద్యాన్ని డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ వైద్య శాఖ అంటే ఒక అలోపతే కాదు, ఆయుర్వేదము, యునాని, హోమియోపతి ఈ కాన్సెప్ట్ లోపల కూడా ఈ శాఖలను కూడా పటిష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి పారామెడికల్ సిబ్బంది చాలామంది ఉన్నారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, ఏళ్ళ తరబడి పనిచేస్తున్నారు, నర్సెస్ ఉన్నారు, ఏఎన్ఎం వాళ్ళు ఉన్నారు, మేల్ హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చాలా రోజులుగా 12 ఏళ్ల నుంచి 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికి ఎక్కువ మందిని వీళ్ళందరూ ఈ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతి అవన్నీ పక్కకు పెట్టి ఎలాంటి కండిషన్ లేకుండా వాళ్ళందరినీ పర్మనెంట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ను, మంత్రిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎవరెవరిని ఎట్లా ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. కొంతమందినే ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు అందరినీ పర్మనెంట్ చేస్తాడు. మొన్న మొత్తంగా ఎనర్జీ డిపార్ట్మెంట్లో విద్యుత్ శాఖలో 24,000 మందిని పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. అది చాలా హిస్టారికల్ ఈవెంట్. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ఎంతమంది ఉంటారు, 2,000 కూడా ఉండరు. వాళ్ళని చేయడానికి మీనమేషాలు ఎక్కువ పోతుంటే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు. కాబట్టి ప్రభుత్వము ఆ దిశగా మొన్న ఇంతకు ముందర ఒకసారి ఈ ప్రివెంటివ్ మెడిసిన్లోగా 8 మంది ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్గా అపాయింట్ అయ్యారు, తర్వాత అవుట్ సోర్సింగ్గా మారినట్ట. ఈ విధంగా వాళ్ళందరినీ కూడా మరి పక్కకు పెట్టేటువంటి ప్లాన్ చేస్తున్నారు. అట్లా కాకుండా వాళ్ళందరినీ అవుట్ సోర్సింగ్గా, కాంట్రాక్ట్గా ఏ పద్ధతిలో చేసినో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా క్రీడలు యువజన సంబంధం వచ్చినట్టయితే క్రీడలు యువజన శాఖ ప్రపంచం లోపల క్రీడలకు మన దేశం పుట్టినిల్లు. ఎక్కడ దేశంలో పుట్టినప్పుడే మన దగ్గర క్రీడలు పుట్టినాయి, భారతీయ క్రీడలు. కానీ ఈ మధ్య కాలంలో మనకు గోల్డ్ మెడల్స్ ఎప్పుడు కూడా తక్కువ వస్తున్నాయి. కాబట్టి మన దగ్గర స్పోర్ట్స్ హాస్టల్ పెట్టడం, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రెండవది, కాలేజీల్లో, స్కూళ్ళల్లో ప్రతి డిపార్ట్మెంట్ లోపల పీఈటీ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను ఖాళీ లేకుండా వాటన్నింటిని భర్తీ చేసి క్రీడలపై ఆసక్తి, క్రీడల లోపల పాల్గొనేటట్టు చేయడం విద్యార్థులను. ఈ రెండుటి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టయితే ఆ శాఖ మరింత పటిష్టమవుతుంది. స్పోర్ట్స్ హాస్టల్లను కూడా ఇంకా నేను మాట్లాడబట్టి 15 నిమిషాలు కూడా కాలేదు అధ్యక్ష, న్యాయం చేయాలి. నేను ఒక పార్టీ నాయకునిగా, పార్టీ ఎమ్మెల్యేగా చూడకుండా రోజు అనేక సమస్యల మీద పోరాడుతున్నా. కాబట్టి జనరల్ గానే మాట్లాడుతున్నా, అందరు చెప్పినట్టు ఫిగర్స్ చెప్పి టైం పాస్ కూడా చేస్తలేను. కాబట్టి ప్రభుత్వానికి కూడా విలువైన సమాచారం కూడా దొరుకుతుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇక క్రీడల విషయం లోపల ప్రభుత్వము మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని కేటాయింపులు కూడా ఎక్కువ తీసుకోవాలి. పీఈటీ కాలేజీలు కూడా తక్కువ ఉన్నాయి మన దగ్గర. అవసరాన్ని బట్టి వేరే స్టేట్లకు వెళ్ళిపోతున్నారు. అవసరాన్ని బట్టి ఇంకొకటి 2 కాలేజీలకు పర్మిషన్ ఇచ్చైనా లేదా అదనపు సెక్షన్లు తెరిచైనా పీఈటీ క్లాస్ వాళ్ళకి ఎక్కువ చేయాలి. స్కూళ్ళల్లో, కాలేజీలో ఉన్నటువంటి వేకెన్సీలు అంటే టీచింగ్ సైడ్ బాగానే చేస్తున్నారు, కానీ పీఈడీ కానీ పీఈటీ టీచర్లు కానీ ఫిజికల్ డైరెక్టర్ల మీద శ్రద్ధ పెడతలేరు. మంత్రి గారు దాని మీద శ్రద్ధ పెట్టి ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా కార్మిక ఉపాధి శాఖ,
కార్మిక శాఖకు పవర్స్ ఉన్న ఉపాధి శాఖ ఉత్సాహ విగ్రహం లేక తయారైంది. ఎంప్లాయ్మెంట్ శాఖ ఉంటుంది, ఎవరికి ఎంప్లాయ్మెంట్ చూపెట్టదు. అది ఎట్లా అయిపోయిందంటే పేరుకే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. కాబట్టి దాని లోపల కొన్ని మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు అయితే కమర్షియల్గా తయారైపోయినాయి. అవన్నీ మొత్తం కమిషన్ల శాఖగా మారిపోయింది. అది దాన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చబోదాయి. ఆ పద్ధతిని మార్చుకొని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందేమో. మరి దాని మీద ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ప్రభుత్వం ఉన్న కొంతమంది అధికారులు కుమ్మక్కై బోగస్. అధ్యక్ష, నిన్న మరియు ఇవాళ ఒక 2 minutes అన్న, 2 minutes ప్లీజ్, 2 minutes. మీకు మళ్ళీ 10 minutes అన్న, ఎక్కువ తీసుకున్నాను మీరు. కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ద్వారా ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను తీసేసి కాంట్రాక్ట్ పద్ధతి, అవుట్సోర్సింగ్ పద్ధతి కాకుండా మరింత అథెంటిక్గా ఉండేటట్లు, బోగస్ ఉద్యోగులు లేకుండా, బోగస్ క్లెయిమ్ లేకుండా ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇట్లా రిక్రూట్మెంట్ చేసినట్టయితే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను కానీ అవుట్సోర్సింగ్ పద్ధతి అవసరం ఉన్న చోట్ల చేసినా కూడా అది బాగుంటుంది. మరింత ట్రాన్స్పరెంట్ ఉండి మిస్యూజ్ను అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఏజెన్సీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక దేవాదాయ ధర్మాదాయ శాఖకు వచ్చినట్టయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ మరిన్ని చర్యలు ఏమిటి తీసుకోవాల్సిందంటే వీళ్ళకి ఇచ్చే డిపార్ట్మెంటు దేవాలయాలకే మీ దగ్గర వచ్చిన కలెక్షన్లతో జీతాలు ఇవ్వమంటుంది. ఆ పద్ధతి కాకుండా ప్రభుత్వ ఎక్స్చెకర్ ద్వారా పూజారులకు జీతాలు ఇచ్చేటట్లు, యూనిఫామ్ సాలరీస్ ఇచ్చేటట్లు, రెండవది ప్రభుత్వము ఈ మారుతున్న సమాజానికి దీటుగా భక్తి ఉద్యమాన్ని కూడా ప్రభుత్వం పోషించవలసినటువంటి అవసరం ఉంది. హిందూ దేవాలయాలను కానీ, క్రైస్తవ మిషనరీలను కానీ, ముస్లిం మసీదులను కానీ వాటన్నింటినీ అప్డేట్గా చేసి దేవాలయ వ్యవస్థను మోడరేట్గా చేసినట్టయితే భక్తి ఉద్యమం ద్వారా ప్రజల లోపల నైతిక విలువలు, నీతి నియమాలు పెరిగి మరింత సమాజంలో శాంతి పద్ధతులు మరింత మంచిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. పాత గుడులన్నిటిని కూడా మోడరేట్ పద్ధతి లోపల వాటిని అప్డేట్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక అడవుల విషయానికి వస్తే ప్రభుత్వం చెట్లు నాటడం బాగుంది. అయితే ఇంకా ఈ చెట్లు నాటడం లోపల ఈ పొయ్యే చెట్లు కాకుండా మంచి చెట్లను ఏది వేప చెట్లు, రాగి చెట్లు, మామిడి చెట్లు, మంచి వాతావరణాన్ని అల్లనేరేడు చెట్లు, అట్లాంటి చెట్లను ఎక్కువ నాటడానికి, అదేవిధంగా ఈత చెట్లు, తాటి చెట్లు ఉపయోగపడేటటువంటి చెట్లు ఒకవైపు మంచి వాతావరణ కాలుష్యం నుంచి విముక్తి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.